RJR Herbal Hospital. హాయ్ హలో నమస్తే. గత 5 తరాలుగా 150 సంవత్సరాలుగా హెర్బల్ చికిత్సలో విశేష అనుభవం కలిగిన ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. లోపల డాక్టర్ గారు ఉన్నారు. వారిని కలిసి మాట్లాడదాం పదండి. హాయ్ మేడం. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాను. కూర్చోండి. మేడం, ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో అనేక రకాల సమస్యలకు చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అందులో విభాగంగానే చాలా వరకు కూడా కొన్ని సమస్యలకు చాలా థెరపీస్ అవైలబుల్‌గా ఉన్నాయి. అసలు ఏ సమస్యలకు ఏ థెరపీలు అందుబాటులో ఉన్నాయి? మన ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో అంటే మెయిన్‌గా చూసుకుంటే క్రానిక్ డిసీజెస్ అయిన ఆస్త్మా, సైనస్ కానివ్వండి, సోరియాసిస్ కండిషన్స్‌లో, రుమటాయిడ్ కండిషన్స్‌లో, ఇంకా పెరాలసిస్ కేసెస్, ఇటువంటి కండిషన్స్ అన్నిట్లో కూడా మనం పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా మనము అంటే ఇప్పుడు నేను థెరపీ విభాగం మీకు చూపిస్తాను. దాంట్లో మనకి జానువస్తి అని, కటివస్తి అని, పెరాలసిస్ రిలేటెడ్‌గా పొడికిడి, నవార ఇటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ అంటే శిరోధార ఇటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనము ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్స్ ప్రొసీజర్స్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తా. థెరపీ రూమ్‌కి వెళ్దామా మేడం? ఓకే. ఇప్పుడు ఈ పేషెంట్‌కి మనం జాన్వస్తి అనే ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఈమె గత 4 సంవత్సరాల నుంచి మోకాలు నొప్పితో బాధపడుతున్నారు. ఈమె పేరు మణియమ్మ. జాన్వస్తి అనేది ఎలా చేస్తాము అనేది ప్రొసీజర్ ఇప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఇలాంటి వింగ్ బంతి ఒకటి మనం పిండితో తయారు చేసుకుంటాము. తయారు చేసిన తర్వాత దీనిని మనం మోకాలు దగ్గర ఎక్కడైతే ఆమెకి నొప్పి, వాపు ఈ ప్లేస్‌లో ఆమెకి నొప్పి, ఇంకా వాపు గాని కొంచెం మనకి క్రిట్టెస్ అంటాం అంటే శబ్దం రావడం ఇటువంటి సింప్టమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. దీంట్లో మనము ఈ రిమ్ మందుని ఇలా ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా మనము కలర్ చేయాలి. అంటే ఏదైతే మనం మెడికేటెడ్ ఆయిల్ అనేది యూజ్ చేస్తామో ఆ ఆయిల్ అనేది లీకేజ్ అవ్వకుండా మనం ఇలా ఫిక్స్ చేసుకోవాలి. థెరపీ పేరు జాన్వస్తి. జాన్వస్తి అంటే మనం మెడికేటెడ్ ఆయిల్స్ అనేది మనము జస్ట్ హీట్ చేసుకుంటూ గోరువెచ్చగా చేసి అవి మనం బారలాగా వేస్తూ ఉంటాం అనమాట. వేసి తీస్తూ ఇలా మనము ఒక 20 మినిట్స్ టు 30 మినిట్స్ వాళ్ళ కండిషన్ని బట్టి అంటే మనకు మోకాల అరుగుదల కానీ ఇటువంటి కేసెస్లో అంటే సివియర్గా అరిగిన కేసెస్లో మనము కొంచెం టైం అనేది హాఫ్ అన్ అవర్ వరకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా బాధపడుతున్న వారికి మోకాల నొప్పులకి జాన్వస్తి ట్రీట్మెంట్ ఎన్ని రోజులు చేయాలి? అంటే దీనికి ఏమన్నా టైమ్ లిమిట్స్ అలా ఉన్నాయా? జాన్వస్తి ట్రీట్మెంట్ అంటే ఏ కండిషన్స్‌లో అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా అంటే మోకాల అరుగుదల అనేది మనకి స్టార్టింగ్ గ్రేడ్స్ లాగా ఉంటుందన్నమాట. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ అండ్ ఫోర్త్ అట్లా. స్టేజ్‌ని బట్టి అంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజెస్‌లో అంటే మనకి 7 డేస్ ట్రీట్మెంట్ అనేది సరిపోతుంది. ఎక్కువగా అరుగుదల అంటే హాఫ్ కంటే ఎక్కువ. మామూలుగా ఏంటంటే మనకి మోకాలు ఇక్కడ తుంటి ఎముకలు అని ఇక్కడ ఈ కాలు నుంచి వచ్చే ఎముకలన్నీ కలిసే ప్రదేశమే మనం ఈ మోకాలు కీలు అంటాము. ఈ ప్రదేశంలో మనకి అంటే సైనోయిడ్ ఫ్లూయిడ్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఫ్లూయిడ్ అనేది తగ్గడం వల్ల మనకి అక్కడ ఉండే కార్టిలేజెస్ అంటే జాయింట్స్ లో ఉండే కార్టిలేజెస్ అనేది మనకు అరుగుదల అనేది అవడం స్టార్ట్ అవుతుంది. ఇలా అవడం వల్ల మనకి ఏంటంటే అక్కడ ఎముక అనేది రాపిడి అవుతూ వస్తుంది. దీని ద్వారా వాళ్ళకి అక్కడ నొప్పి గాని, వాపు గాని అంటే ఇన్‌ఫ్లమేషన్ లాగా కొందరికి ఏంటంటే టచ్ చేస్తూ కూడా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఇటువంటి కండిషన్స్‌లో మనం ట్రీట్మెంట్ అనేది ఒక 7 డేస్, 14 డేస్ ఇలా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ కండిషన్‌ని బట్టి. కండిషన్ బట్టి 7 డేస్, 14 డేస్ క్లినాస్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ 7 డేస్‌లోనే ఆమెకుండే సింప్టమ్స్ అనేది మనకు నొప్పి తగ్గడం కానీ, నడవడానికి ఇబ్బంది లేకుండా ఆ సింప్టమ్స్ అన్ని పడతాయి. అంటే ఇప్పుడు 7 డేస్ అంటే కంటిన్యూగా వరుసగా 7 డేస్ చేయించుకోవాలా? లేదంటే డే బై డే ఆల్టర్‌నేట్ డేస్ అలా ఏమన్నా అంటే డైలీ రావాల్సిన అవసరం లేదు. మనం డైలీ కానీ ఆల్టర్‌నేట్ అయినా కూడా అంటే కొంచెం దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళు డైలీ వచ్చినా కూడా మనకి మోకాళ్ళ దగ్గర అంటే స్ట్రెయిన్ అవుతారు. కాబట్టి ఆల్టర్‌నేట్ డేస్‌లో ఇలా మనం 7 డేస్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఇదంతా కూడా పిండితో తయారు చేసిన రింగేనా?
ఇది మనం ఒక పిండి అంటే మనకు ఇది బైండ్ అవ్వాలి. అంటే ఆయిల్ అనేది లీకేజ్ అవ్వకుండా ఇది మనకి ఇక్కడ ఫిక్స్ అవ్వాలి. దానికోసం మనకి ఏదైతే ఇది ఉంటుందో పిండి అంటే లీకేజ్ అవ్వకుండా, క్రాక్స్ రాకుండా ఆ పిండిననేది మనం యూజ్ చేస్తాం. ఇలా దారాలాగా మనకు వేడి చెక్ చేసుకుంటూ మనం వేయాలి. హీట్ అని వాళ్ళకి బేర్ చేస్తారా? ఎంత హీట్ బేర్ చేయగలరో కాదు. ఒక 2-3 మినిట్స్ ఈ ఆయిల్‌ని ఇలా ఉంచుతాము. తర్వాత మళ్ళీ కొంచెం కూల్ అయ్యే కొద్దీ ఆయిల్‌ని రిలీజ్ చేసుకుంటూ ఇక మళ్ళీ వేరే హీట్ ఆయిల్ అని వేస్తూ ఉంటాం. ఈ ప్రొసీజర్ ఇప్పుడు ఈమెకుండే కండిషన్ ఏంటంటే థర్డ్ స్టేజ్ అనేది మనకు మోకాళ్ళ అరుగుదలైతే ఉందన్నమాట. మేడం ఇది ఇప్పుడు ఎంత టైం ఉంచుతారో అసలు దీనివల్ల ప్రయోజనాలేంటి? ఇది జనరల్‌గా మనం 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ అనేది ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్ టైమింగ్స్ ఉంటుంది. సాధారణంగా మనం జానవస్తి అంటే చేయడం వలన యూజెస్ ఏంటి అంటే, ఇప్పుడు మనం చేసిన ఈ మెడికేటెడ్ హెర్బల్ ఆయిల్స్ అనేది వేసాం కదా! ఈ ఆయిల్ అనేది మనకి హీట్ ఇది అవ్వడం వల్ల మనకది స్కిన్‌లోకి అబ్జార్ప్షన్ అనేది అవుతుందన్నమాట. ఎందుకు మనకి ఈ ప్రాబ్లమ్ ఎలా వస్తుందంటే లూబ్రికెంట్ అనేది తగ్గడం వలన. ఈ లూబ్రికెంట్ అనేది మనకి ఆయిల్ వల్ల మనకి లోపల ఫ్లూయిడ్ ఫార్మేషన్ కానివ్వండి, లేకపోతే లోపల కార్టిలేజ్ అనేది డీజనరేట్ అవుతుంది కదా! కార్టిలేజ్ అనేది అరుగుదల స్టేజెస్‌ని బట్టి మనకు పెరుగుతూ ఉంటుంది. డీజనరేషన్ అనేది స్టాప్ చేయడానికి మనకి ఈ ఆయిల్ మెడికేటెడ్ ఆయిల్స్ అనేది యూజ్ చేయడం వల్ల డీజనరేషన్ అనేది మనం స్టాప్ చేయగలుగుతాము. ఈవెన్ ఇన్ సర్జరీ రిలేటెడ్ కేసెస్‌లో కూడా. అంటే సర్జరీ సజెస్ట్ చేస్తుంటారు కొందరు పేషెంట్స్‌కి. అటువంటి కండిషన్స్‌లో కూడా మనము ఈ జాన్వస్తి అనే ట్రీట్మెంట్ చేయడం వల్ల సర్జరీ అనేది మనకు అవసరం లేకుండా ఈ జాన్వస్తి ట్రీట్మెంట్‌తోనే మనకి కార్టిలేజ్ రీజనరేషన్ అవుతుంది. ప్లస్ వాళ్ళకుండే సింప్టమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతుంది. 2 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా పేరు మణిమాల, ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చానండి. నాకు చాలా రోజుల నుంచి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. 3 నెలల నుంచి నడుము నొప్పి ఉందండి. అక్కడక్కడ చూయించుకున్నా కానీ తగ్గలేదండి. రేవతి గారి దగ్గరికి వచ్చి చూయించుకున్న తర్వాత నాకు మందులతోటి పంచకర్మ ట్రీట్మెంట్ కూడా ఇచ్చిండ్రు 14 సార్లు. మంచిగా తగ్గిందండి. నేను వీల్ చైర్లో వచ్చేదాన్ని, నడిచి వస్తున్నా డాక్టర్ దగ్గరికి. ఇంట్లో కూడా కొద్దిగా బయటికి లోపలికి తిరగగలుగుతున్నా. ఆర్జే హాస్పిటల్ వారికి ధన్యవాదాలు. ఒక సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు జ్యోతి, బొల్లారం నుంచి వచ్చాము. మనకాల నొప్పి సమస్య సంవత్సరం పైన అయింది. మన మనకాల నొప్పి చూపెడితే మేడం హాస్పిటల్లో చూపెడితే తగ్గలేదు. తగ్గలేక టీవీలో ఆడ చూసాము. అదే హాస్పిటల్లో చూపెట్టిండ్రు. చూసి ఇది ఒక లాస్ట్ హాస్పిటల్ అని చూపెట్టడానికి ఇక్కడికి వచ్చి. ఇంతకు ముందు చాలా నొప్పి, కూర్చుంటే లేవనికి రాదు, పని చేసుకునికి చేత కాదు, పిల్లలుగా వంట చేయాలంటే చేయబుద్ధి అవుతలేదు. ఇక్కడికి వచ్చినాక నాకు 1 నెల రోజులు మందులు మసాజ్ చేయించుకున్నాక నాకు తగ్గింది. నా అంతలో నా పని చేసుకుంటున్నా. మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత
మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత 4 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా పేరు లలితమ్మ. అనంతపురం జిల్లా కమ్మూరు మండలం నుంచి వచ్చాను. 4 ఏళ్ళైంది నొప్పులతో బాధపడబట్టి నేను అసలు మంచానికే ఉండి పరిమితం అయిపోతానేమో అనుకున్నాను. కింద కూర్చొని లేవడానికి కానీ మంచి సపోర్ట్ ఉంటేనే పైకి లేస్తా అంటే, లేకుంటే లేదు. కింద మెట్టులు ఎక్కడం కానీ దిగడం కానీ నడవడం కానీ మనిషి తోడుంటేనే. ఇప్పుడైతే ఈ ఆర్జే హాస్పిటల్కి వచ్చినిచ్చి 2 నెలలు మందులు వాడినిచ్చి మంచి బాగా ఫ్రీగా ఉంది, నడవగలుగుతున్నాను. ఇట్లా కూర్చొని లేవలేకోకుండా ఉంటే కూర్చొని లేపే కానీ మంచి సపోర్ట్ కావాల్సి ఉంటుండే. ఇప్పుడైతే మందులు వాడినిచ్చి బాగా ఫ్రీగా ఉంది, కూర్చొని ఒకటే కానీ లేవగలుగుతున్నాను. ఆర్జే హాస్పిటల్కి మేడంకి ధన్యవాదాలు. ఆరు సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత దేవుళ్ళు ఎక్కడో లేరు డాక్టర్, మీరే దేవుళ్ళు. నా పేరు తారామణి. నాకు రొమాటైడ్ ఉన్నది, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, షుగర్ ఉంది, బీపీ ఉంది. హైదరాబాద్ హాస్పిటల్కి అన్నిటికీ తిరిగిన, అందరి దగ్గర ఎంచుకున్నాం. ఆపరేషన్ అన్నారు. ఆర్జే హాస్పిటల్ టీవీలో చూసి నేను ఇక్కడికి వచ్చాను. 2 నెలల వరకు నాకు చాలా ఇంప్రూవ్ అయింది. 99% నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు నేను బాగున్నా. మోకాలి నొప్పి 2 లక్షల మందికి పైగా మోకాలి మార్పిడి కోసం రిఫర్ చేయబడిన పేషెంట్లకు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా నయమై నొప్పి లేకుండా బాగా నడవటం, మెట్లు ఎక్కటం, దిగటం మరియు కూర్చుని లేవటం వంటి ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగ, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. మేడం, ఏం ట్రీట్మెంట్ జరుగుతుంది ఈవిడికి ఇక్కడ? ఈ పేషెంట్ పేరు రేణుక. ఈమెకి 4 ఇయర్స్ నుంచి ఆస్తమా, ఇంకా సైనస్ కానీ, దగ్గు, కఫం అనేది ఎక్కువ రావడం, ఈ కండిషన్ సింటమ్స్ అన్నీ ఉన్నాయి. ఈమెకి మనం ఇప్పుడు నస్యం అనే పంచకర్మ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. నస్యం అనేది మనం మెయిన్ పంచకర్మలు ఒకటిగా చెప్తాము. ఈ 5 పంచకర్మలు అంటే వమనం, విరేచనం, వస్తి. వస్తిలో 2 టైప్స్ ఉంటాయి, ఆస్థాపన వస్తి, అన్వాసన వస్తి అని. తర్వాత నస్యం అనేది చెప్తాం. బేస్డ్ ఆన్ ద డిసీజ్ ని బట్టి మనం పంచకర్మ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈమెకుండే కండిషన్ కి మనం ఇప్పుడు నస్యం అనే ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఈ ట్రీట్మెంట్ లో ముఖ్యంగా మనం పంచకర్మ చేసే ముందు ప్రధాన కర్మ అనేది చేస్తాం. పూర్వకర్మ, ప్రధాన కర్మ, పశ్చాత్ కర్మ అని చెప్తాము. దాంట్లో మనం పూర్వకర్మల్లో అభ్యంగం అనేది చేస్తూ ఉన్నాం. ఈ అభ్యంగం చేసిన తర్వాత మనం కొంచెం ఒక 2 మినిట్స్ అనేది స్టీమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇచ్చిన తర్వాత మనం మెయిన్ ప్రొసీజర్ అయిన నస్యకర్మ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ నస్యం అనేది వాళ్ళు చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి? యాక్చువల్గా నస్యకర్మ వల్ల మనకి ఏమవుతుందంటే, మనం ఇచ్చే అంటే కొన్ని మెడికేటెడ్ ఆయిల్ డ్రాప్స్ అనేది మనము ఈచ్ నాస్ట్రిల్లో అంటే ముక్కు రంధ్రాల ద్వారా మనము మెడికేటెడ్ ఆయిల్ అనేది వేయడం జరుగుతుంది. ఈ ఆయిల్ అనేది మనకు నేరుగా ఎలా యూజ్ అవుతుందంటే, మెయిన్ మన బ్రెయిన్కి అనేది అంటే మెదడుకి సరఫరా అనేది నేరుగా మనకు నాసికా రంధ్రాల ద్వారా మెడిసిన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. దీని వలన మనకు అక్కడ బ్రెయిన్లో ఉండే లాస్ అనేది యాక్టివేట్ అవ్వడం వలన మనకు ఈ సింటమ్స్ అన్ని తగ్గుముఖం పడతాయి. ప్లస్ మనకి మెయిన్ బ్రెయిన్కి డైరెక్ట్ మెడిసిన్ వెళ్తుంది కాబట్టి మనకి తొందరగా ఈ డిసీజ్ అనేది క్యూర్ అవడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు నస్యం ట్రీట్మెంట్ అనేది
వీళ్ళకి ఎన్ని టైమ్స్ చేయించుకోవాలి? ఎంత టైం పడుతుంది? అంటే ఎలా? అంటే ట్రీట్మెంట్ ఏమైనా ప్రొసీజర్‌లో ఇన్ని టైమ్స్ చేపిచ్చుకోవాలి అనేదేమైనా ఉందా? అంటే లైంగిక పంచకర్మలు అన్నీ కూడా ఏదైనా కూడా మనం 7 డేస్ కానివ్వండి, 14 డేస్ కానివ్వండి, వాళ్ళ కండిషన్స్ సివియారిటీని బట్టి. అంటే ఇప్పుడు ఈమె క్రానిక్ అంటే 4 ఇయర్స్ నుంచి ప్రాబ్లమ్ ఉంది కాబట్టి, ఇక్కడైతే మనకు లోపల కఫం అనేది పేరుకుపోయిందో, ఆ కఫం అనేది కరిగించి బయటకి రావాలి కాబట్టి, మనకు మినిమమ్ 7 డేస్ ట్రీట్మెంట్ అనేది అవసరమవుతుంది. ఓకే. 7 డేస్ ట్రీట్మెంట్. మనం ఇప్పుడు దీనికి మనం నస్యానికి, తలనొప్పికి, అలాగే సైనస్‌కి ట్రీట్మెంట్ అని చెప్పారు. ఇంకా ఏ కండిషన్‌లో ఈ నస్యం ట్రీట్మెంట్ అనేది తీసుకుంటారు? ఈమెకున్న కండిషన్ అనే కాకుండా మనకి నస్యం అనే ట్రీట్మెంట్ ఇంకా మనం అంటే ఊర్ధ్వసెత్తవత రోగాలని చెప్తాము. అంటే హెడ్ రిలేటెడ్ అంటే మెడ నుంచి పై భాగం ఉండే డిసీజెస్ అన్నీ కూడా తలకు సంబంధించిన వ్యాధుల వీటిలో కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ ఫాల్ కానివ్వండి, స్పాండిలైటిస్ కేసెస్ కానివ్వండి, నిద్ర సరిగా లేకపోవడము, ఇంకా ఆస్తమా కానీ ఇటువంటి కండిషన్స్‌తో పాటు ముఖ్యంగా స్పాండిలైటిస్ చెప్పాను. దాంతో పాటు ఫ్రోజన్ షోల్డర్ ఇటువంటి కండిషన్స్ అన్నిటిలో కూడా మనము నస్యకర్మ అనే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటిలో కూడా మనం బేస్డ్ ఆన్ సివియారిటీని బట్టి ఆ కండిషన్స్‌లో మనం నస్యంతో పాటు ధూమపానం ఆ ట్రీట్మెంట్ కూడా యాడ్ చేసుకుంటూ పేషెంట్ యొక్క ప్రకృతిని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈవిడకి ఎన్నో సిట్టింగ్ అంటే 7 డేస్, 14 డేస్ అలా తీసుకో అన్నారు కదా! ఇది ఎన్నో రోజు ట్రీట్మెంట్ ఇది? యాక్చువల్లీ ఈమెకు 7 డేస్ అనేది కంప్లీట్ అయింది. ఈరోజు లాస్ట్ డే థెరపీ. చాలా బెటర్ రిజల్ట్ ఉంది. మెడిసిన్‌తో పాటు అంటే మనం ఇచ్చే మెడికేషన్స్‌తో పాటు ఈ ట్రీట్మెంట్ అనేది ఆల్టర్‌నేట్ డేస్ అనేది వచ్చారు. సైనసెస్‌లో అంతా మనకి కఫం అనేది పేరుకుపోయి ఉంటుంది. అదంతా ఫ్రీ అయిపోయింది. ఎప్పుడు హెడేక్ కానీ ఇది కంప్లెయింట్ చేసేవాళ్ళు. ఈ సింప్టమ్స్ అన్నీ కూడా ఆమెకి చాలా వరకు క్లియర్ అయిపోయింది. నా పేరు శ్రీధర్ రెడ్డి అండి. నేను బోయినపల్లి నుంచి వచ్చాను. నేను గత 15 సంవత్సరాలుగా ఆస్తమా, అలర్జీతో బాధపడుతున్నాను. ఒకరోజు నేను టీవీలో ఆర్జీఆర్ హాస్పిటల్ వారి ప్రోగ్రామ్ చూసి ఇక్కడికి రావడం జరిగింది. సో వీళ్ళ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 1 వీక్లోనే నాకు క్యూర్ అయిపోయిందండి చాలా మట్టుకి. ఇప్పుడు 1 మంత్ అవుతుంది. ఆల్మోస్ట్ 100% క్యూర్ అయిపోయింది నాకు. ఇప్పుడు పూర్తిగా నాకు నయం అయిపోయిందండి. చాలా బాగుంది ట్రీట్మెంట్. థ్యాంక్ఫుల్ టు ఆర్జీఆర్ హాస్పిటల్. నాకు ఆస్మా ఉంది, ఆయాసం ఉంది, గొరక ఉండే హాస్పిటల్లో ఎక్కడ తిరిగినా 2 ఏళ్ళ నుంచి తిరుగుతాను బతకాలే. వీటికి వచ్చినాం. నెల అయితే అన్ని మందు తినంటే కొంచెం బాగుంది. గొరక తగ్గిపోయింది, ఆయాసం తగ్గిపోయింది. 15 సంవత్సరాల నుంచి నాకు ఆయాసము, దగ్గు, దమ్ము వచ్చేది. ఎన్నో హాస్పిటల్ తిరిగినా కానీ నాకు తక్కువ కాలేదు. ఈ ఆర్జీ హాస్పిటల్కి వచ్చినాక మేడం గారు చూసి నాకు మందులు ఇచ్చిండ్రు. నేను నెల రోజుల మందులు వాడిన తర్వాత నాకు ఇన్హేలర్ బిల్స్ కూడా బంద్ అయింది. గోళీలు మందులు ఇచ్చారు మేడం గారు. మంచిగా నాకైతే క్యూర్ అయింది. ఆర్జీ హాస్పిటల్కు ధన్యవాదాలు. నేను దివ్యభారతి అండి. నాకు వచ్చేసి ఆస్తమా, ఎలర్జీ, సైనస్ ప్రాబ్లం ఉంది. ముందుగా నేను వేరే హాస్పిటల్లో చెకప్ చేయించుకున్నాను, కానీ నాకు అంత రిలీఫ్ రాలేదు. నేను టీవీలో యాడ్ చూసి ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చాను. మెడిసిన్స్ వాడినాక నాకు కాఫ్, కోల్డ్, సైనస్ ప్రాబ్లం ఎలాంటిది రాలేదు. ఇక్కడికి వచ్చాక మెడిసిన్స్ వాడిన తర్వాత నాకు అసలు కాఫ్ లేదు, కోల్డ్ లేదు, హెడ్ బాత్ కూడా చేస్తున్నాను. నాకు అసలు ఏ ప్రాబ్లం లేదు. నా పేరు రామారావు అండి. తార్నాకలో ఉంటాను. నా ఏజ్ 54 సంవత్సరాలు. చాలా రోజుల నుంచి నాకు ఎలర్జీ ఉండేది. ఇంట్లో డస్ట్ కానీ, తర్వాత వంట చేసిన వాసన కానీ, ఎన్ని మందులు వాడాను, హాస్పిటల్ పోయాను, తగ్గలేదు. అది వంశపారంపర్యంగా వచ్చిందని చెప్పారు. ఏం చేయాలని లేదు. ఆర్జే హాస్పిటల్ గురించి తెలిసింది, ఇక్కడికి వచ్చాను. 1 మంత్ 20 డేస్ నాకు చాలా రిలీఫ్ అనిపించింది. అసలు తుమ్ములు లేవు, ఏం లేవు. పొద్దున్న 6 గంటలకు లేచినా తుమ్ములు రావట్లేదు. ఇక్కడ ఆర్జే హాస్పిటల్కి వచ్చి వాళ్ళు ఇచ్చిన హర్బల్ మందులు వాడినంత వలన ఏ పథం లేదు. నాకు బాగా పనిచేసింది. అన్ని పనులు చేసుకోగలుగుతున్నా. ఆఫీస్కి వెళ్తున్నా. బాగా అనిపించింది నాకు. ఆస్తమా, ఎలర్జీ, సైనస్ మన ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది నయమైన 17 లక్షలకు పైగా ఎక్కువ మంది పేషెంట్లకు 10-15 సంవత్సరాల తరువాత కూడా ఆస్తమా సమస్యలు తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. కీళ్లవాతం, పక్షవాతం, భుజం నొప్పి, సయాటికా, డిస్క్ ప్రాబ్లం, మైగ్రెయిన్, సైనసైటిస్ వంటి సమస్యలకు శిరోధార, ఉద్వర్తనము, నాడి స్వేదనము, కాయసేక, నస్యం వంటి అనేక పంచకర్మ ట్రీట్మెంట్స్ స్త్రీలకు మరియు పురుషులకు అనుభవం గల థెరపిస్ట్ల ద్వారా ట్రీట్మెంట్లు ఇవ్వబడును. 10 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు
10 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నమస్తే అండి, నా పేరు గురవయ్య. మన్నాయికి సోరియాసిస్ 10 years నుంచి ఉన్నాయండి. మేము గుంటూరులో, ఒంగోలు, ఖమ్మం అన్ని సార్లు డాక్టర్ల కాడ, చర్మ వ్యాధుల డాక్టర్ల కాడ అందరి కాడ చూపించామండి, కానీ తగ్గలేదు. ఈ సోరియాసిస్ పొట్టు రావటం, గీకితే బ్లడ్ రావటం, నడవలేకపోవటం, కాళ్ళన్నీ వాపు, ఇట్లా చాలా బాధపడుతున్నాడు. ఇంకా బాధపడి ఆయన చాలా ఖర్చు పెట్టాడు. మన్నాయి ఖర్చు పెట్టి ఇంకా ఈ తగ్గదులే అనేలకే టీవీ యాడ్స్లో ఆర్జీ హాస్పిటల్ అని చూపిస్తున్నారు. పోయిన నెలలో మేము వచ్చామండి. మేడం గారు మందులు రాశారు. ఈ నెల రోజులకి మొత్తం పొట్టు కానీ, సోయాసిస్, దురదలు కానీ ఏమి లేవు మేడం. కాళ్ళు వాపులు అన్నీ తగ్గిపోయినాయి. డాక్టర్ గారికి, ఆర్జీ స్టాఫ్కి మా నమస్కారం చేస్తున్నాం సార్. ఐదు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు లక్ష్మి అండి. నాకు 5 సంవత్సరాల నుండి సోరియాసిస్ ఉండేదండి. నాకు కాళ్ళు, చెయ్యిలు విపరీతంగా పగిలిపోయి గిన్నెలు తోముకోవాలన్నా, బట్టలు ఉతుక్కోవాలన్నా, ఎవరి దగ్గరికైనా వెళ్ళాలన్నా, ఏ పని చేసుకోవాలని చాలా ఇబ్బందిగా ఉండి ఏటి ప్రాబ్లం అని చెప్పి నాకు ఏడుపొచ్చినట్టు ఉండేదండి. 5-6 డాక్టర్ల దగ్గరికి కూడా వెళ్ళానండి. 1 సంవత్సరం వరకు నేను మెడిసిన్ వాడానండి, తగ్గలేదు. తగ్గకపోతే నేను టీవీలో అడ్వర్టైజ్మెంట్ కూడా చూశాను. తర్వాత ఆర్జీఆర్ మెడిసిన్ కూడా మా చుట్టాలు వాడారు. వాడినాక వాళ్ళకి కూడా తగ్గింది బాగాను. వాళ్ళు నాకు కూడా చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. మేడం గారు ఏమో నాకు అంతా చూసి మీరేం భయపడే అవసరం లేదు, తగ్గిపోతుంది అని చెప్పి నెలకు మందులు ఇస్తే నేనేమో మందులు వాడడం మొదలుపెట్టిన తర్వాత 15 రోజుల నుంచే నాకు చెయ్యిలు, కాళ్ళు అన్నీ ఎప్పటిలాగే మామూలుగా సాదాసిదిగా ఫస్ట్ ఎలాగుండేది అలాగే తగ్గిపోయిందండి. ఇగో నా చేతులు, కాళ్ళు అన్నీ బాగానే ఉన్నాయండి. ఇప్పుడు ఈ మెడిసిన్ ఇచ్చిన ఆర్జీఆర్ వారికి, మేడం గారికి, డాక్టర్ అమ్మ గారికి అందరికీ నమస్కారం అండి. నాలుగు సంవత్సరాల నుండి థైరాయిడ్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నమస్తే అండి, నా పేరు లక్ష్మి, లొట్టి లక్ష్మి. మాది పాలకొల్లు నుంచి వచ్చాను. 4 సంవత్సరాల నుంచి థైరాయిడ్ వల్ల ఇబ్బంది పడుతున్నాను. థైరాయిడ్ వల్ల ఒళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్. నేను టీవీలో యాడ్ చూసి ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చాను. పూజిత మేడం గారు చూశారు. చూసిన తర్వాత 1 నెల వాడాను మెడిసిన్. 1 నెల తర్వాత ఫ్రీగా ఒళ్ళు నొప్పులు, వీళ్ళ నొప్పులు అన్నీ తగ్గిపోయి గొంతు నొప్పులు, వాపులు అన్నీ తగ్గినాయి. నేను హాయిగా పని చేసుకుంటున్నాను. మా పాపను కూడా చూసుకుంటున్నానండి. 10 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు వీరస్వామి అండి. ఈ షుగర్ ఉంది, 450 ఉండే. ఆర్జీఆర్లో యాడ్ చూసినాక వచ్చాము హాస్పిటల్కు. వచ్చినాక ఒక 2 months మెడిసిన్స్ వాడినాక నాకు 250 తగ్గింది. చేతులు తిమ్మిర్లు ఉండే, అవి కూడా తగ్గినాయి. అవే మందులు కంటిన్యూ చేస్తున్నాను. ఆర్జీఆర్కు ధన్యవాదాలు. 4 సంవత్సరాల నుండి నరాల బలహీనత సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు రుక్కుంబాయి. 4 సంవత్సరాలు నరాలన్నీ చచ్చిపోయినాయి. నేను నడవలేకపోయినా, నేను ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగినా నాకు మంచిగా కాలేదు. టీవీలో చూసి నేను ఇక్కడికి వచ్చిన, నేను 1 నెల రోజులు మందులు తిన్నా, పంచకర్మ చేయించుకున్నా. ఇప్పుడు నేను మంచిగా ఉన్నా. ఇక్కడ వచ్చినాక నేను నడవగలుగుతున్నా, నిలబడగలుగుతున్నా. ఈ హాస్పిటల్కు ధన్యవాదాలు.
పక్షవాతం సమస్యతో చేతులు కాళ్ళు పనిచేయక నడవలేని స్థితిలో ఉన్నవారు మా 15 రోజుల చికిత్సతో చేతులు కాళ్ళు నయమై బాగా పనిచేస్తూ మరియు 3 నెలల చికిత్సతో పూర్తిగా నయమైన వారు 5,000 మందికి పైగా ఆరోగ్యంగా ఉన్నారు. ఓకే మేడం, ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఎటువంటి థెరపీస్ ఉన్నాయనేది మనకి ఈరోజు నస్యం అలాగే జాన్వాస్ది చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఎటువంటి థెరపీస్ తీసుకోవాలి అనే విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడ నొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లిమచ్చలు, అలర్జీ, సోరియాసిస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. తెలంగాణలో మా బ్రాంచ్లు మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు తిరుపతి, అనంతపురం, కర్నూల్, నంద్యాల, కడప, నెల్లూరు, ఒంగోలు, నర్సారావుపేట, గుంటూరు, విజయవాడ, ఏలూరు, భీమవరం, రాజమండ్రి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కావలి. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. RJR Herbal Hospitals.